బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా మరిపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మాజీ మంత్రి సురేష్ సొంత నిధులతో 2024లో జగజీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2 ఏళ్లుగా ఆ విగ్రహాలు ప్రారంభం కాలేదు. జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ విగ్రహాలను టీడీపీ నేతలు ప్రారంభించాలనుకున్నారు. దానికి వైసీపీ నేతలు అభ్యంతరం చెప్పారు. జగజీవన్ రామ్ చిత్రపటం వద్ద వైసీపీ నేతలు వేడుకలు నిర్వహించారు. జగజీవన్ రామ్ విగ్రహాన్ని ఎంఆర్ఓ ప్రారంభించిన తర్వాత కూటమి నేతలు పూలమాల వేశారు. దీంతో వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా మరిపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మాజీ మంత్రి సురేష్ సొంత నిధులతో 2024లో జగజీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2 ఏళ్లుగా ఆ విగ్రహాలు ప్రారంభం కాలేదు. ఇక జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ విగ్రహాలను టీడీపీ నేతలు ప్రారంభించాలనుకున్నారు. దానికి వైసీపీ నేతలు అభ్యంతరం చెప్పారు. ఇక జగజీవన్ రామ్ చిత్రపటం వద్ద వైసీపీ శ్రేణులు వేడుకలు నిర్వహించారు. జగజీవన్ రామ్ విగ్రహాన్ని ఎంఆర్ఓ ప్రారంభించిన తర్వాత కూటమి నేతలు పూలమాల వేశారు. దీంతో వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ కాంతారావు. బాబు జగన్జీవన్ రావు జయంతి సందర్భంగా అయితే ఈరోజు మరిపూడి మండలంలో ఇరు వర్గాల మధ్య అంటే వైసీపీ టీడీపీ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసిన పరిస్థితి ఉంది. అయితే గతంలో వైసీపీకి సంబంధించిన వ్యక్తులు అంటే మాజీ మంత్రి సురేష్ అయితే ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో అప్పట్లో అక్కడ బాబు జగజ్జీవన్ రావు సంబంధించి విగ్రహం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే తర్వాత టీడీపీ ప్రభుత్వం రావడం ఆ విగ్రహాన్ని అలాగే ఆవిష్కరించకుండా వాయిదా వేయడం అయితే జరిగింది. అయితే అదే క్రమంలో ఈ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ రోజు బాబు జగన్జీవన్ రావు జయంతి సందర్భంగా ఏదైతే టీడీపీ నాయకులు అయితే ఉన్నారో వారు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. అయితే దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే వైసీపీ శ్రేణులు ఎవరైతే గట్టిగా ఆ విగ్రహాన్ని మీరు ఆవిష్కరించడానికి వీలు లేదు, ఆ విగ్రహం ఏర్పాటు చేసింది మేము, దానికి నిధులు తెచ్చింది మేము, ఆ విగ్రహాన్ని మీరు ఎలా ఆవిష్కరిస్తారని చెప్పేసి అక్కడ వైసీపీ టీడీపీ నాయకులను అయితే అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయితే తర్వాత అక్కడికి స్థానికంగా ఎస్ఐ వచ్చి వారిని సర్ది చెప్పిన పరిస్థితి ఉంది. అదే క్రమంలో అక్కడ ఉన్న ఎంఆర్ఓ చేత ఎవరైతే మరిగుడికి చెందిన ఎంఆర్ఓ అయితే ఉన్నారో ఆ ఎంఆర్ఓ చేత ఆ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇదే క్రమంలో టీడీపీ వాళ్ళు అదునుగా చూసుకుని మళ్ళా వారు కూడా పూలదండలు వేయటం ప్రారంభించారు. అయితే టీడీపీ వాళ్ళు పూలదండలు వేయడానికి లేదని చెప్పేసి అక్కడ వైసీపీ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వారు రోడ్డు బైఠాయించి కొద్దిసేపు అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొల్పడం అయితే జరిగింది. అయితే స్థానికంగా ఎస్ఐ వారిని పిలిచి సర్ది చెప్పి పరిస్థితిని చక్కబెట్టడం అయితే జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ వారు వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే మేము ఏర్పాటు చేసిన విగ్రహాన్ని టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో ఏర్పాటు చేసి వారు మా సొంత నిధులతో మేము జగజ్జీవన్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విగ్రహానికి టీడీపీ నాయకులు ఆవిష్కరించడం అనేది కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొల్పడం జరిగిందని అయితే దీన్ని స్థానిక ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వారి ఇరువురికి సర్ది చెప్పి విగ్రహాన్ని ఆవిష్కరించే పరిస్థితి ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.